మిస్ కాల్ ఇవ్వండి. సరే మరి నేను ఉంటానిక. సార్ మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు. సరే రమ్మను. సార్ నమస్తే. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్ నా పేరు విజయ. డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఒక మంచి కథతో మీ దగ్గరకు వచ్చాను. లో బడ్జెట్లో మంచి కథ ఉంటే చెప్పండి. బడ్జెట్ అంటే కథ డిమాండ్ చేస్తే నేను రెడీ, కానీ హీరోని దృష్టిలో పెట్టుకొని కథ చెప్పొద్దు. కంటెంట్ బాగుండాలి. ఓకే సార్. ఓపెన్ చేస్తే చెప్పరా. హలో, చెప్పరా. ఏరా లేచావా? లేదురా, లేపాడు. ఎవరు? ఇంకెవరు, మా ఓనర్ గాడు. ఆయన వాడేంట్రా? నా ఇంటి ఓనర్ అయ్యి వాడు నీ బెడ్రూమ్లో వాడుకోవడం ఏంట్రా? ఆ మాత్రం దానికి రెంట్కి ఇవ్వడం ఎందుకురా? అదొక పెద్ద స్టోరీ లేరా. వాడి సంగతి నాకెందుకు లేరా? అవును కానీ మన సిద్ధుగాడేట్రా 3 రోజులు నేను టచ్లో లేడు. ఆ ఎదురింటి అమ్మాయితో లవ్లో పడ్డట్టున్నారా? పట్టా మాత్రం ఏ లాభంరా, అంతా విండో షాపేగా. సరే ఉండు, వాడికి కాల్ చేసి కాన్ఫరెన్స్లో పెడతా. ఏంట్రా మిగోలా? ఏమంటుందిరా నీ పాల పిట్ట? అదేం లేదురా, నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నా. అరే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావో దేనికైనా సైకిల్ చేస్తున్నావో నాకు తెలుసు, కానీ పని చూడరా. తను రావాలి. ఎక్కడికి రమ్మవా? ఆ పొట్టోడి ఇంటికి రా. పొట్టోడింటికా? ఇప్పుడు ఎందుకురా? అదే అమ్మాయి అడిగితే రావారా? చాలరా బాబు, ఇంకో అర్ధ గంటలో ఆ పొట్టోడింట్లో ఉంటా, సరేనా? బైరా. గుడ్ బాయ్. హాయ్
భగవాన్ బాగున్నావా? అమ్మా తల్లి మతి మరుపు మహారాణి, నా పేరు బుద్ధ భగవాన్ కాదు, సిద్ధార్థ రాయ్. బుద్ధ భగవాన్ అన్నా సిద్ధార్థుడన్నా ఒకటేలే కానీ ఇంతకీ నాకేదో తీసుకొస్తానన్నావు, ఏంటది? నీకు గుర్తుంటే గొప్పగాని మర్చిపోతే ఏముందే వింత. నాదేం మతిమరుపు కాదబ్బాయి, బాలమరుపు అంతే. ఇంతకీ తెచ్చావా? అది తెప్పించాను గానీ తెద్దామనుకుని మర్చిపోయా. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తా. ఈసారి తీసుకొచ్చినప్పుడు సగం నాకిచ్చి సగం నువ్వు ఉంచుకో. అబ్బా మీరు సూపర్ అండి. కేక్ ఇంతకీ కాఫీ ఎవరుకో? ఓయ్ ఆగు, ఇది మా ఆయనకి వాళ్ళబ్బాయి. నీతో మాటల్లో పడి మర్చిపోయాను. మళ్ళీ ఆయన లేచారంటే నాకు మతిమరుపుని తిడతారు తెలుసా? ఫస్ట్ వెళ్ళి ఇచ్చే తల్లి. ఇదిగో శేఖరం, ఆయన లేచారా? లేదండి, నన్ను మాత్రం లేపి అతను మాత్రం హ్యాపీగా గురక పెట్టుకుంటూ నిద్రపోతున్నాడు. ఆయన అంతే, మహా సరదా మనిషి. సరదానా? సరిపోయింది దీని మతిమరుపుకి ఆయన గురకకి. ఇదిగో శేఖరం, ఏమన్నా అన్నావా? అబ్బే లేదండి, మీరు వెళ్ళండి. సరిపోయింది. మా ఆయనే. ఏమండి? చెప్పు. కాఫీ తీసుకొచ్చానండి. అయితే ఏం చేయమంట? లేచి తాగండి. పడుకుని తాగకూడదా? కుదరదేమో కదండి. అయితే సరే, అక్కడ పెట్టేలో నేను తాగుతాను లేచాక. శేఖర్, చెప్పండి. అది రెంట్ విషయం. ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓ, మేమే ఇవ్వాలన్నమాట. అయినా స్లిప్లో రాయలేదేంటి? మర్చిపోయి ఉంటాను. ప్రస్తుతానికి ఉన్నాయి బాబు. ఏంటండి 1000 రూపాయలు తక్కువ ఇచ్చారు? ఏమనుకోకు బాబు, ఈ నెల కొంచెం టైట్ గా ఉంది. వచ్చి నేను కల్పిస్తాను. అది సరే కానంటే వాటర్ వేస్ట్ చేస్తున్నారు, కాస్త చూసి వాడుకోండి. ఏదో బాబు, నువ్వే కొంచెం సర్దుకోవాలి. అసలే మాది పెద్ద సంసారం. ఇంటి నిండా బండెడు చాకరీ, పైగా చుట్టాల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. సరేనండి, మీరు వెళ్ళండి. అన్న లేవగానే నేను పంపిస్తాను. ఏంటయ్యా, మా గజని నీతో ఏదో మాట్లాడుతున్నట్టుంది. అదేనండి, రెంట్ విషయం గురించి. ఓ రెంటా? అబ్బా, గుర్తుపెట్టుకుందన్నమాట. చిట్టి రాసుకుని ఉంటదిలే, అంతేనా? అంతేనండి, 1000 రూపాయలు తక్కువ అని చీటీ కూడా రాసుకుంది. మరి భలేవాడివా, ఇది పట్టుకో. కాలుతుందా? కాలుతుందండి. నాకు కాలుతుందిలే. ఇదిగో, ఎంత నా ఇల్లు అయినా నీ మాట ప్రకారం నీకు ఇయ్యాల్సిన వెయ్యి నేను ఇస్తావయ్యా. అలాగేనండి. థ్యాంక్ యూ సార్. సరే బాయ్. ఏరా సిద్ధు, ఏమండి ఇచ్చారా మీ ఆయనకి కాఫీ? పిచ్చింది మళ్ళీ మర్చిపోయినట్టుందిరా బాబు, పదా. వీళ్ళెవరబ్బా? ఎక్కడో చూసినట్టుందే. ఇంటి వాండ్ర గారు చుట్టాలై ఉండొచ్చు కదా. హాయ్ హాయ్ సార్. సార్. హాయ్ హాయ్ హీరోస్. ఏం బాడీ అయ్యానిది. నేను కూడా కాలేజీలో నీలాగా ఫిట్ గా ఉండేవాడినయ్యా. అమ్మాయిలంతా నా చుట్టూరా పిచ్చెక్కి తిరిగేవారు. పిచ్చాలు అంటున్నారు కానీ సార్, తిరిగే ఉంటారులేండి. జోకా ఏంటి సార్, పలేదా? నీ మొఖంలో ఉంది నీ. సార్ బాగుంది అంటున్నానయ్యా. ఎదటి వాళ్ళ మీద జోకేసినప్పుడు తిరిగి వాళ్ళు మన మీద జోకేసినా తట్టుకునేలా ఉండాలయ్యా. తప్పైపోయింది సార్, మీకు దండం పెడతాను సార్. పెట్టట్లేదు కదా నువ్వు. స్వామి అదే చూడు, నీ ఏజ్ దాటి వచ్చినయ్యా, నీ జోక్ దాటి వెళ్ళలేను.